హాయ్ అండి. ఈరోజు గుత్తి వంకాయ చేసి చూపిస్తున్నాను. చాలా ఈజీగా నేను ఏ మెథడ్లో చేస్తున్నానో చూపిస్తాను. చాలా ఈజీ ఉంటుంది, టేస్టీ ఉంటుందండి, బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ముందు కొన్ని పల్లీలు వేయించి ఒక గుప్పె పల్లీలు తీసుకున్నాను, వేయించి పక్కన పెట్టుకున్నాను. ధనియాలు, జీలకర్ర తీసి కూడా అవి దోరగా వేయించి పక్కన పెట్టుకున్నాను. హోల్ గరం మసాలా అండి అవి. ఒక 3-4 జీడిపప్పులు వేసుకోవచ్చు. మన గ్రేవీ తిక్కదనాన్ని బట్టి గ్రేవీ వేసుకోవచ్చు. ఒక కప్పు ఉల్లిపాయలు, ఒక కప్పు టమాటో తీసుకోవాలి. ఫస్ట్గా డ్రై రోస్ట్ చేసిన అన్నీ కూడా ఫస్ట్ మిక్సీలో వేసి గ్రైండ్ చేయాలండి. తర్వాత ఉల్లిపాయలు, టమాటో వేసి గ్రైండ్ చేసి పెట్టుకోవాలా. ఇది పేస్ట్ అండి. ఇది అంటే గుత్తి వంకాయ కాదు, దేనికైనా కూడా పనికి వస్తుంది. ఇది గ్రేవీ పేస్ట్. ఈ గ్రేవీ పేస్ట్ కన్నా వంకాయలని 4 ముక్కలుగా కోసి ఉప్పు నీళ్ళలో వేసి ఉంచాలండి. కండ్రెక్కకుండా ఉంటుంది, చేదు రాకుండా ఉంటుంది. ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసి వంకాయలను ఫస్ట్ వేయించాలండి. ఒక 70% వరకు కుక్ అయ్యేటట్లు ఉప్పు, పసుపు వేసి మూత పెట్టేసి మగ్గనిచ్చి దీన్ని బాగా త్వరగా వేయించాలి. వేయించి తీసి పక్కన పెట్టుకోవాలండి. ఇట్లా చేస్తే బాగా అంత కూర అంతా పడుతుందండి. అంటే ముక్క లోపల కూడా చప్పదనం లేకుండా బాగుంటుంది. మసాలా అంతా బట్టి, ఉప్పు బట్టి ఇది వేసిన తర్వాత పక్కన పెట్టుకోవాలండి. ఇది తీసుకొని కొంచెం అలా చూస్తే మనకి కొంచెం 70% 50% కానీ అంతకంటే ఎక్కువ ఉడికినా కూడా తీసి పెట్టి పక్కన పెట్టుకోవాలండి. ఇది మామూలుగా మసాలా అంతా వేయించిన తర్వాత ఇంకో 2 స్పూన్లు ఆయిల్ వేసి ఉల్లిపాయలు ఒక చిన్న కప్పు వేసి దూరగా వేయించాలండి. కొద్దిగా ఉప్పు వేస్తే ఏమవుతుందంటే ఉల్లిపాయలు తొందరగా వేగిపోతాయి. తర్వాత మనం దాంట్లో ముందుగా చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపేసి కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత మనం నూరి పెట్టుకున్న మసాలా అంతా వేసి దాన్ని దూరగా వేయించాలండి. వేయించిన తర్వాత 2 స్పూన్ల కారం, 1 స్పూన్ ఉప్పు, ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసి బాగా కలపాలి. కలిపి ఒక 2 నిమిషాలు ఉంచాలి. అది ఆయిల్ పైకి తేలే వరకు ఉంచాలండి. ఆయిల్ పైకి వస్తుంది కొంచెం లైట్గా. నేను ఇప్పుడు కూడా కూరలో ఆయిల్ తక్కువ వేస్తాను, మనకి కనపడినట్టుగా ఉంటుంది. తర్వాత మనం పక్కన వేయించి పెట్టుకున్న వంకాయలు తీసి దాంట్లో కలపాలని కలిపి ఒక 2 మినిట్స్ ఉంచి తర్వాత దానికి సరిపడా నీళ్ళు పోయాలండి. మనకి గ్రేవీకి ఎంత కావాలో చూసుకొని ఇంకా అంటే వంకాయలు మునిగే వరకు ఒక సగం వరకు పోసాను. అంతేనండి. బాగా కలిపెట్టి మూత పెట్టి వాటిని ఉడకనివ్వాలి బాగా. దీంట్లో బాగా వంకాయ అంతా ఉడికి ఆ వంకాయ అంతా కూడా మసాలా, కారం, ఉప్పు బాగా పట్టి చాలా టేస్ట్గా ఉంటుందండి. మనకి రిస్క్ కూడా తక్కువ, ఈజీగా పని అవుతుంది. చూడండి ఎలా వచ్చేసిందో. అంతేనండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. కూర అంతా అయిపోయిన తర్వాత ఆయిల్ పైకి తేలేటప్పుడు కొత్తిమీర వేసి దించేసుకోవటానండి. ఇంతే, గుత్తి వంకాయ కూర రెడీ. చూడండి, ఒకసారి ట్రై చేసి చూడండి అండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.